డీటెయిల్ చూస్తే మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ పర్యాటక కేంద్రమైన బర్గి డ్యాం వద్ద పర్యాటకులతో వెళ్తున్న ఒక క్రూయిజ్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 6 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ప్రమాద సమయంలో నౌకలో మొత్తం 29 మంది పర్యాటకులు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. అకస్మాత్తుగా వచ్చిన తుఫాను, బలమైన గాలుల కారణంగానే నియంత్రణ కోల్పోయిన క్రూయిజ్ నీటిలో మునిగిపోయినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రభుత్వం మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తామని ప్రకటించింది. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతుండగా క్షతగాతులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ పర్యాటక కేంద్రమైన బర్గి డ్యాం వద్ద పర్యాటకులతో వెళ్తున్న ఒక క్రూయిజ్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 6 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ప్రమాద సమయంలో నౌకలో మొత్తం 29 మంది పర్యాటకులు ఉన్నారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే ఆ సంఘటనా స్థలాన్ని తేలుకొని గాలింపు చర్యలు చేపట్టారు. అకస్మాత్తుగా వచ్చిన తుఫాను, బలమైన గాలుల కారణంగానే నియంత్రణ కోల్పోయిన క్రూయిజ్ నీటిలో మునిగిపోయినట్లు తెలిసింది. దీనిపై ఘటనపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ మరిన్ని వివరాలు అందిస్తారు. కళ, మధ్యప్రదేశ్ జబల్పూర్ లో ఇక్కడ భారీ తుఫాను గాలులకు ఏదైతే క్రూయిజ్ నౌక గాలులకు కొట్టుకుపోవడము, ఈ గాలి వచ్చినటువంటి సమయంలో అందులో దాదాపు 30 మందికి పైగా అటు కొంతమంది ప్రయాణికులు, అధికారులతో పాటు వెళ్తున్నటువంటి నౌక. కానీ తీవ్రమైనటువంటి ఈ ఏదైతే గాలులు వచ్చినటువంటి సందర్భము అయితే వచ్చినటువంటి అంటే ముందస్తుగానే వెదర్ రిపోర్ట్ కూడా ఇప్పుడు అంటే వెదర్ కి సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఆ సమయంలో. కానీ ఇక్కడ అంటే దాన్ని పట్టించుకోకుండానే ఇక్కడ ఏదైతే పడవను నడిపేటటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో ఎలాంటి సూచనలు తీసుకోకపోవడము అన్నది మాత్రం ఈ ప్రమాదానికి ముఖ్యమైనటువంటి కారణం అంటూ కూడా చెప్తున్నటువంటిది. ప్రస్తుతం ఇది వచ్చేసేసి మనకు కమారియా ద్వీపానికి సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. దాదాపు ఇప్పటి వరకు కూడా అంటే 30 మందిలో దాదాపు 6 మంది మరణించడం జరిగింది. దాదాపు అందులో ఉన్నటువంటి 15 మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోవడం జరిగింది. మిగతా వారిని గాలింపు చర్యలు చేపడుతున్నారు. అకస్మాత్తుగా వచ్చినటువంటి ఏదైతే తుఫాను ఈ క్రూయిజ్ నౌకను అదుపు తప్పి మునిగిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. కానీ ఒక్కసారిగా అక్కడ ఉండేటటువంటి అంటే ఏదైతే ప్రమాదం జరిగినటువంటి సమయానికి కొద్ది దూరంలోనే ఇంకా వేరే నౌకలు ఉండడంతో వెంటనే దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని వెంటనే వీడియో అంటే బయటికి రావడంతో ఒక్కసారిగా కూడా అలర్ట్ కావడము, తర్వాత రెస్క్యూ టీమ్ అంతా కూడా వారిని కాపాడేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. కానీ ఈ ఘటనపై అటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా, ఇటు మోహన్ యాదవ్ కూడా అంటే ఎవరైతే మరణించినటువంటి వారికి ఆ తర్వాత క్షతగాత్రులకు కూడా అటు ముఖ్యమంత్రి సహాయ నిధిని ప్రకటించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా వెంటనే అక్కడ ఉండేటటువంటి మనకు మధ్యప్రదేశ్ జబల్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడము, తర్వాత మరికొంతమందిని కూడా ఎవరైతే అక్కడ అంటే ఇక్కడ సేఫ్ జాకెట్స్ ని వేసుకుని ఉన్నటువంటి వాళ్ళు మాత్రము అది ఈత వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే ఈదుకుంటూ 15 మంది రావడము, మరికొంతమంది ఇప్పటి వరకు కూడా జాడ తెలియలేదు. బట్ వీరి కొరకు గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ కళ. आया है।